హలో! నమస్తే. వెల్కమ్ టు సేల్స్ ఛాలెంజ్. నేను మీ చంద్ర, సేల్స్ కోచ్. సో, ఇప్పటివరకు మీరు లీడ్స్ సెగ్రిగేషన్ చేయటం, లీడ్స్ క్వాలిఫై చేయటం, ఆ లీడ్స్‌లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళతోటి సేల్స్ కన్వర్జేషన్స్ స్టార్ట్ చేశారు. వాళ్ళతో బెటర్‌గా రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకొని, వాళ్ళ ప్రాబ్లమ్స్ విని, అప్పుడు మీ ప్రొడక్ట్‌ని ప్రెజెంట్ చేశారు. అయినప్పటికీ కూడా కొన్ని కన్సర్న్స్, కొన్ని రకాల డౌట్స్, కొన్ని అనుమానాలు వాళ్ళు వ్యక్తపరిచే అవకాశం ఉంది. అది ఏదన్నా డౌట్స్ అడిగినా అంటే కస్టమర్ ఎండింగ్‌లో ఏదన్నా ప్రశ్నలు అడిగినప్పుడు చాలామంది ఇమ్మీడియేట్‌గా వెంటనే ఒక స్టెప్ వెనక్కెళ్తారు. సైకలాజికల్‌గా అబ్బా! క్వెషన్స్ అడుగుతుండు కస్టమర్ తీసుకుంటాడో తీసుకోరో అని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సేల్స్‌లో ఉన్నారు అంటే కంపల్సరీ కస్టమర్ తీసుకోవాల్సిందే అనే సైకలాజికల్ డ్రైవ్ మీరు పెట్టుకోవద్దు. ఇంటెంట్ పెట్టుకోవద్దు. ముందుగానే కంపల్సరీ తీసుకోవాల్సిందే అని. వాళ్ళకి రిక్వైర్మెంట్ నేను తీర్చడానికి నా ప్రొడక్ట్ సర్వీస్ అవసరం ఉన్న వాళ్ళకి తీర్చడానికి రెడీగా ఉన్నాననుకోండి. మీరు ముందుగా చెప్పిన స్టెప్స్ గతంలో వీడియోస్‌లో చెప్పిన స్టెప్స్ అన్నీ ప్రాపర్‌గా చేస్తే క్వాలిఫై అయిన పీపుల్ తోటి మీరు డిస్కషన్ చేస్తున్నారు. అవునా కాదా? ఎప్పుడైతే క్వాలిఫై అయ్యున్న పీపుల్ తోటి ప్రాపర్ కంపెనీస్ గాని, పీపుల్ గాని బీ2బీ సినారియో, బీ2సి సినారియో ఏదైనా సరే ప్రాపర్‌గా మీ ప్రొడక్ట్ సర్వీస్ యొక్క అవసరం ఉన్నవాళ్ళు, బడ్జెట్ ఉన్నవాళ్ళు, టైం ఉన్నవాళ్ళు, వేగంగా తీసుకోగలుగుతారని కొద్దో గొప్పో టైమ్ లైన్ తెలిసిన వాళ్ళు, మీరు మాట్లాడబోయేది రైట్ డెసిషన్ మేకర్సా కాదా? అథారిటేట్ పీపులా కాదా అని తెలిసినప్పుడు, వాళ్ళకి నీడ్ ఉందని తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా అమ్మగలరు. క్వాలిఫై చేసే ప్రాసెస్ ప్రాపర్‌గా ఉంటే. ఇప్పుడు మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే కన్వర్జేషన్స్‌లో మీరు ప్రెజెంటేషన్ లాగా ఎక్స్‌ప్లెయిన్ చేసినా, మాటల రూపంలో చెప్పినా, ఫోన్‌లో, ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో చెప్పినా, లేదా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి మీరెళ్ళో, మీ ఆఫీస్ దగ్గరికి వాళ్ళొచ్చినప్పుడో చెప్పినా, ఏ రకంగా చెప్పినా, ఏ ప్రొడక్ట్ అయినా, ఏ సర్వీస్ అయినా, కొనే ముందు కొన్ని రకాల స్పష్టతలు కావాలని కోరుకుంటారు కస్టమర్స్. కొన్ని రకాల డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్సు అక్రాస్ ఆల్ డిఫరెంట్ కంపెనీస్‌లో, ఆల్ సేల్స్ సినారియోల్లో సాధారణంగా ఉండేయేంటియో కూడా నేను చెప్తా ఈ వీడియోలో. వాటినే మనము అబ్జెక్షన్స్ అంటాం. అంటే సేల్స్ దశలో మనకి ఎదుర్కొనే ఒక చిన్న అవరోధాల్లాంటియనమాట. యాక్చువల్‌గా అయి చూడటానికి అవరోధాలు. ఎందుకంటే మనము అయ్యో! సేల్స్ మనం చెప్పిందంతా విని వెంటనే చెక్ మీద సంతకం పెట్టడమో, లేకపోతే క్యాష్ ఇవ్వటమో, లేకపోతే ఆన్‌లైన్‌లో పే చేయటమో చేయకుండా కస్టమర్స్ ప్రశ్నలు అడిగిండు కదా! అని అవరోధం అని మనం అనుకుంటున్నాం అంతే. నిజానికి ఆ అవరోధాలు రియల్ అవకాశాలు. నిజమైన అవకాశాలు. సో, సేల్స్ అబ్జెక్షన్స్‌ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయాలి అంటే, కస్టమర్ చెప్పిన అబ్జెక్షన్స్‌ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేయాలి అంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది కస్టమర్ మీ ప్రొడక్ట్ గురించి విని, ఆ తర్వాత తన కన్సర్న్స్ చెప్పటానికి, కన్వర్జేషన్ చేయటానికి రెడీగా ఉన్నాడు కాబట్టి, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. సైలెంట్‌గా మొత్తం విని, ఆ! ఓకే. తర్వాత చెప్తాలెండి అన్నదానికంటే ఇది చాలా బెటరు. ప్రశ్నలు అడిగేవాళ్ళు చాలా బెటరు. అంటే సేల్స్ అబ్జెక్షన్స్ మే పాసిబిలీ లీడ్ టు సేల్స్ ఆపర్చునిటీస్. క్లోజింగ్ ఆపర్చునిటీస్‌గా మారే అవకాశం ఉంది. సేల్స్ అబ్జెక్షన్స్ అని మీరు హ్యాండిల్ చేస్తే బెటర్‌గా క్లోజింగ్ ఆపర్చునిటీస్‌గా మారే అవకాశం ఉంది. సో, దీనికి సంబంధించి భారతదేశంలోనే ఒక 2 స్టడీస్ ఉన్నాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేవాళ్ళు, వాళ్ళు చేసిన ఒక రీసెర్చ్‌లో అర్థమైన అంశం ఏందంటే, ఎఫెక్టివ్ సేల్స్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చేసే విధానాలు ఏ బిజినెస్‌ల్లో అయితే ఉన్నాయో, వాళ్ళు 25% ఎక్కువ సేల్స్ చేస్తున్నారు. మిగతా వాళ్ళు 100 సేల్స్ చేస్తే వీళ్ళు 125 చేస్తున్నారు. 25% అడిషనల్ సేల్స్ చేయగలుగుతున్నారు. క్లోజింగ్స్ చేయగలుగుతున్నారు. ఎఫెక్టివ్ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ప్రాసెస్ ఉంటే. ఐఐఎం బెంగుళూరు వాళ్ళు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగుళూరు వాళ్ళు చేసిన ఒక స్టడీలో అర్థమైందంటే, 60% మిస్ అయిన సేల్స్ ఏవైతే ఉంటాయో, ఒకవేళ ఆ బిజినెస్‌లో సరైన అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ విధానం ఉన్నట్లయితే, అవి సక్సెస్ అయ్యుండేయి అని ఆ రీసెర్చ్‌లో తేలింది. సో, మై డియర్ ఫ్రెండ్స్, అబ్జెక్షన్స్ ఆర్ ఆపర్చునిటీస్ అవి ఎలా హ్యాండిల్ చేయాలి? సాధారణంగా అసలు అబ్జెక్షన్స్ ఎక్కువగా ఏ బిజినెస్‌లో అయినా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్టారు, లొకేషను, కంట్రీ, ఆన్‌లైన్ సేల్స్, ఆఫ్‌లైన్ సేల్స్ అన్నింట్లో కూడా సాధారణంగా కొనేటప్పుడు కస్టమర్స్ మైండ్‌లో సాధారణంగా రిపీట్ అయ్యే సేల్స్ కన్వర్జేషన్స్‌లో రిపీట్ అయ్యే క్వెషన్స్ ఏంటి?
మనీ, ఫైనాన్సెస్, మనీకి సంబంధించింది. బడ్జెట్ లేదు, మనీ లేదు అలాంటిది. 2 టైమ్, 5 ఉన్నాయి. 1 మనీ, 2 టైమ్, 3 ఇప్పుడే అవసరం లేదు నీడ్, 4 అర్జెన్సీ. అవసరం లేదు అనేది ఒకటి, నీడ్, అర్జెన్సీ ఇమ్మీడియట్గా అవసరం లేదు అనేది ఒకటి. నాకు ఇంకా టైం ఉంది, ఇంకొన్ని రోజులు ఆగిన తర్వాత డెసిషన్ తీసుకోవచ్చు. ఓకే, ఈ మెయిన్గా మనీ, టైము, నీడ్, అర్జెన్సీ, తర్వాత ఇంకొకటి చాలా ముఖ్యమైనది, చాలా చాలా ముఖ్యమైనది. మీరు ఎప్పుడైనా కానీ సేల్స్ చేసేటప్పుడు దాన్ని మీరు వినే ఉంటారు. మీ లైఫ్లో మీరు ఇప్పటివరకు సేల్స్ కన్వర్జేషన్స్లో రిపీటెడ్గా ఉన్న వాటిల్లో ఏముంది? ఇంకొకటి మనీ, టైము, నీడ్, అర్జెన్సీ, ఆ తర్వాత డెసిషన్ మేకింగ్లో ఇంకొకరిని ఎవరినో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవి ఎక్కువగా ఇవి వస్తాయి. వీటికి మీరు రెస్పాన్సులు అనేవి సాధారణంగా మీ బిజినెస్లో మీరు ఎలా హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నారు? మనీ లేదు అన్నప్పుడు మీరు పేమెంట్ ఆప్షన్స్ ఇవ్వగలిగేలాగా సిస్టమ్ పెట్టుకోగలరా? మనీ లేదు అన్నప్పుడు లోన్స్ తోటి టైఅప్ అయ్యి సిస్టమ్ పెట్టగలరా? మనీ లేనప్పుడు ఈఎంఐ ఆప్షన్స్ ఇవ్వగలరా? తర్వాత టైం లేదు, టైం లేదు అంటే మీరు అంటే సేల్స్ పిచ్ వినటానికి కూడా టైం లేదు. లేదా మీరు ఒక సాఫ్ట్వేర్ అమ్ముతున్నారు, ఆల్రెడీ ఉన్న సాఫ్ట్వేర్లో తలనొప్పులు ఉన్నాయి, కానీ మీరు ఇప్పుడు అదంతా చెప్తుంటే ఎంత బాగుంటుందని చెప్తున్నారులే, కానీ ఈ సాఫ్ట్వేర్కి టర్న్ అవ్వాలంటే మేము మా ఆపరేషన్స్ కొన్ని రోజులు ఆపాల్సి వస్తేమో కదా, ఇప్పుడు మాకు ఆ ప్రాసెస్ లేదు, మేము హెడ్ ఆఫీస్లో పర్మిషన్లు తీసుకొని రావాలి. ఎస్పెషల్లీ B2B బిజినెస్లో ఇలాంటివి ఉంటాయి. సో ఇప్పుడు అన్నింటికీ ఓకే, కానీ ఇప్పుడు నీ ఈ యొక్క టైం లేకపోవటం అనేది ఒకటి ఉంది చూసారా, దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలరు? ఆపరేషన్స్ ఏమి ఇబ్బందులు లేకుండానే బ్యాక్ ఎండ్లో ఇది వర్క్ చేసి మీ కొత్త సాఫ్ట్వేర్ని ఆ కంపెనీలోకి ఇంట్రడ్యూస్ చేయగలరా? ఆపరేషన్ నడుస్తుండగానే బ్యాక్ ఎండ్లో రన్ చేయగలరా? ఆపరేషన్స్ మిడ్ నైట్లో జస్ట్ 2 to 4 అవర్స్ మాత్రమే ఆపి చేయగలరా? ఇలా ఏం చేయగలరు? అర్జెన్సీని ఎలా క్రియేట్ చేయగలరు? నీడ్ లేదు అంటే మనం ఏం చేయలేం. నిజానికి నీడ్ మాకు దాని అవసరమే లేదంటే ఏం చేయలేం. అవసరం ఉంది, కానీ ఆ విషయం క్లయింట్ గ్రహించలేకపోతున్నాడు, ఆ ప్రాస్పెక్ట్ అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటే ఆ ప్రాస్పెక్ట్‌కి దీని ఉంటే వచ్చే లాభం ఏంటి? లేకపోతే వచ్చే నష్టం ఏంటి? 2 చెప్పగలగాలి. ఈ అంశం మీద మన యూట్యూబ్ ఛానల్‌లో చాలా మంచి వీడియో ఉంది, కావాలంటే చూడండి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంటే కాదు, కాస్ట్ ఆఫ్ ఇనాక్షన్ కూడా ఇంపార్టెంట్. ROI మాత్రమే కాదు, COI కూడా చెప్పగలగాలి. ఓకేనా? తర్వాత వేరే వాళ్ళని డెసిషన్ మేకర్స్‌ని తీసుకొనొస్తున్నాను అంటే ఆల్రెడీ ఈ ప్రాసెస్ మీరు గతంలోనే క్వాలిఫికేషన్ దశలో సరిగ్గా అడగకపోతే వచ్చే ప్రాబ్లము, దాన్ని కూడా మీరు హ్యాండిల్ చేయగలిగి ఉండాలి. ఓకేనా? సో దానికోసం మీరు ఏం చేయగలిగారు? ఇప్పటివరకు మీరు ఏ విధంగా హ్యాండిల్ చేయగలిగారు? చూడండి. ఈ 5 అంశాల మీద మీరేం చేయగలరనేది ఆలోచించండి. యాస్ ఎ బిజినెస్ పరంగా తీసుకోవాల్సిన డెసిషన్స్. ఇవి కాకుండా అబ్జెక్షన్స్‌ని హ్యాండిల్ చేయాలి అంటే ఫ్రేమ్‌వర్క్ ఏంటి? సరే, వాళ్ళు మనీ గురించి, ఇంకో దాని గురించి, ఇంకో దాని గురించి చెప్పారు. చెప్పినప్పుడు కన్వర్జేషన్స్ ఏం మాట్లాడాలి అంటే ప్రతి ప్రశ్నకి ఆన్సర్‌లు టకటక పెట్టుకొని నువ్వు ఇది అడిగితే నేను ఎమ్మటే ఇది చెప్పాలి, ఇది అడిగితే ఇది ఎమ్మటే చెప్పాలని కాకుండా న్యాచురల్ కన్వర్జేషన్ చేయాలి. న్యాచురల్ కన్వర్జేషన్ చేయాలి అంటే సింపుల్ ఫ్రేమ్‌వర్కు 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. LAER. ఎల్ అంటే లిజన్. ముందు కస్టమర్‌ని డిస్టర్బ్ చేయకుండా వినండి. వాళ్ళేం చెప్తున్నారో స్పష్టంగా వినండి. వాళ్ళు చెప్తుంది వినండి. అలాంటి మాటలు వాళ్ళు చెప్పటానికి బ్యాక్‌గ్రౌండ్‌లో వాళ్ళకున్న ఇంకా డౌట్స్ ఏముంటాయో కూడా గమనించండి. చెప్పే పదాలకి లైన్స్‌కి మధ్యలో కూడా కొన్ని రకాల అంశాలుంటాయి. వాళ్ళు చెప్పలేనివి కూడా ఉంటాయి. యాస్ ఏ సేల్స్ పర్సన్స్‌గా, యాస్ ఏ బిజినెస్ ఓనర్స్‌గా, మార్కెటర్స్‌గా మీరు వాళ్ళు చెప్పలేనిది కూడా వినగలిగేంత అటెన్షన్ తోటి వినండి. వాళ్ళ రియల్ ఫీలింగ్‌ని అర్థం చేసుకోండి. దీనికి నేను ఇందాక మేబీ ఈ వీడియోస్‌లో చెప్పిన ఒక ముఖ్యమైన అంశం గుర్తుపెట్టుకోండి. మీరు వాల్యూ ఇవ్వాలి అని
ఇంటెన్షన్ పాజిటివ్‌గా పెట్టుకొని, మీ పర్పస్ రియల్‌గా మీరు చేసే బిజినెస్‌లో పర్పస్ అవతలోళ్ళకి సర్వ్ చేయాలని ఉన్నట్టయితే, ఈ లిజన్ అనే యాస్పెక్ట్‌ని ప్రాపర్‌గా మీరు ఇంప్లిమెంటేషన్‌లోకి తీసుకురావాలి. ప్రాపర్‌గా వినండి. అబ్జెక్షన్ చెప్పగానే అట్లేం కాదులెండి. అలాంటియేమన్నా ఉంటే ఇచ్చేవాళ్ళ దగ్గరికి పోండి. ఎందుకంటే తక్కువ రేట్‌కి ఇస్తే తెచ్చుకోండి. అలా మీరు ఇంటరప్ట్ చేయొద్దు, డిస్టర్బ్ కావద్దు, నెగెటివ్‌గా మీరు ఫీల్ కావద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ప్రాస్పెక్ట్ ఏమన్నా డౌట్స్ అడిగినప్పుడు మనం నెగెటివ్‌గా గాని, లోగా గాని ఫీల్ అవుతున్నాము అంటే, మనం నెగటివిటీ ఎక్కువ అట్రాక్ట్ చేస్తాము. అలాంటి కస్టమర్స్ మన దగ్గరికి రిపీటెడ్‌గా వస్తారు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి మీరు వినండి. స్పష్టంగా వినండి. ఎల్ అంటే లిజన్. ఏ అంటే అక్నాలెడ్జ్. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఫ్రేమ్‌వర్క్‌లో 4 చెప్పాను నేను. ఎల్, ఏ, ఈ, ఆర్. ఎల్ అంటే లిజన్, ఏ అంటే అక్నాలెడ్జ్. కొంచెం రేట్ ఎక్కువ అయ్యేలాగుందండి. లేకపోతే మా ఇంట్లో వాళ్ళని కనుక్కొని చెప్తానండి అంటే, ఓకే. పర్వాలేదు. నో ప్రాబ్లమ్. మీరు రేట్ ఎక్కువుందని ఎందుకు అనుకుంటున్నారు? దేనితో కంపేర్ చేస్తే? ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? అని జెప్పి అడగండి. అడిగి ఓహో! అందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారా? అసలు విషయం ఏంటంటే అని జెప్పి సేమ్ సినారియోలో ఉన్న వేరే వాళ్ళు అలా అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ చూస్తే మీ ప్రొడక్ట్ యూజ్ చేయటం వల్ల వాళ్ళు ఇంత మనీని సేవ్ చేయగలరు. సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్‌లేమున్నాయి అవన్నీ మీరు మాట్లాడండి. ఓకేనా? ఇది తిమ్మిని బమ్మని జేసి ఏదేదో అబద్ధాలు చెప్పి సేల్ చేయటం కాదు. జెన్యూన్‌గా ఉన్నదాన్నే చెప్పి మీరు సేల్ చేయగలుగుతారు. ఎక్నాలెడ్జ్ చేయండి. వాళ్ళు చెప్పిన ప్రతి స్టేట్మెంట్‌ని ఎక్నాలెడ్జ్ చేయండి. నో అనే పదం చెప్పకండి. వినండి. ఓకే. వినండి. అర్థం చేసుకోండి. తర్వాత ఎక్స్‌ప్లోర్. ఇందాక అన్నాను గదా! సో, మీకెందుకు ఇలా అనిపించింది? ఇదొక్కటేనా? ఇంకా ఏమన్నా గూడా డౌట్స్ ఉన్నాయా? వాళ్ళు కేవలం ఒక అంశం రైజ్ చేసి ఉండొచ్చు అబ్జెక్షన్. కానీ ఇదొక్కటేనా? మీరు మూవ్ ఫార్వర్డ్ కాకపోవటానికి ఇదొక్కటేనా? ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఈరోజు డెసిషన్ తీసుకోవాలి అని అనుకుంటే మిమ్మల్ని ఆపుతున్నది ఈ ఒక్క అంశమేనా? ఇంకా ఏమన్నా ఉన్నాయా? అని ఎక్స్‌ప్లోర్ చేయండి. ఏమన్నా ఉంటే అవి గూడా వినండి. అన్నీ రాసుకోండి. ఒకవేళ 1-1 ఆన్ ది టేబుల్ కన్వర్జేషన్స్‌లో అయితే రాసుకోండి. ఆ తర్వాత దానికి రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అయ్యేటప్పుడు ఇప్పుడు యాక్షన్ తీసుకుంటూ వచ్చే లాభాలు, వాళ్ళ కన్సర్న్స్‌ని అడ్రెస్ మీరెలా జేస్తున్నారు? వాళ్ళనుకున్నదేంటి? అది మీకు చెప్పారు. కానీ అసలు నిజమేంటి? అసలు నిజమేంటి? ఇలా అనుకున్న వాళ్ళు గతంలో తర్వాత డెసిషన్ తీసుకుంటే ఏ విధంగా లాభపడ్డారు? ఇలా అనుకున్న వాళ్ళు డెసిషన్ తీసుకోకపోతే ఏ విధమైన ఇబ్బందులతోటి మళ్ళీ మీ దగ్గరికే వచ్చారు? ఆ అంశాలని మీరు షేర్ చేయగలగాలి. సో, ఫస్ట్ వినాలి లిజన్. తర్వాత ఎక్నాలెడ్జ్ వాళ్ళు చెప్పిన దాన్ని మీరు ఎక్నాలెడ్జ్ చేయాలి. తర్వాత ఇదేనా ఇంకేమన్నా ఉందా? దీనికి సంబంధించి ఇంకా డీప్‌గా క్వెషన్స్ ఏమన్నా ఉంటే వాటిని కూడా ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఆ తర్వాత రెస్పాండ్ అవ్వాలి. ఎల్ఏఈఆర్. ఓకే. ఈ ఫ్రేమ్‌వర్క్‌ని ఉపయోగించి మీరు మాట్లాడితే అప్పుడు అబ్జెక్షన్స్ బెటర్‌గా హ్యాండిల్ చేయగలరు. అంతేకాదు మీరు అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ మీరు మీ బిజినెస్‌లో ఉన్న టీమ్ మొత్తం బెటర్‌గా హ్యాండిల్ చేయాలి అంటే మీకు ప్రాపర్ సేల్స్ స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ ఉండాలి. మోటివేషన్ క్లాసులు, ఇన్‌స్పిరేషన్ క్లాసులు కాదు. సేల్స్ ట్రైనింగ్ ఉండాలి. పాయింట్ నంబర్ 1. సెకండు రోల్ ప్లేస్. రియల్ టైమ్ సిట్యుయేషన్స్ మీ ప్రొడక్ట్ సేల్స్‌లో వచ్చే రియల్ టైమ్ సిట్యుయేషన్స్‌కి కంపారిటివ్‌లీ మీ కాంపిటీటర్స్ కంటే బెటర్‌గా ఏ విధంగా రెస్పాండ్ అవుతూ వాల్యూ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పే రోల్ ప్లేస్‌ని డిస్కస్ చేయాలి. రోల్ ప్లేసు మాట్లాడుకోవాలి. ఒకళ్ళు కస్టమర్ లాగా, ఇంకొకళ్ళు సేల్స్ పీపుల్ లాగా. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు వీళ్ళు ఆన్సర్ ఇలా చెప్పాలి. ఈ రోల్ ప్లేస్ బెటర్‌గా హ్యాండిల్ చేయాలి అంటే, ఆ సెనారియోలకి మీకొక ప్లే బుక్ ఉండాలి. సాధారణంగా సేల్స్ ప్లే బుక్ బిల్డ్ చేసినప్పుడు అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ సెక్షన్ ప్రాపర్‌గా ఉండాలి. దానివలన ఏమవుద్ది అంటే, చాలా ఎఫెక్టివ్‌గా మీరు స్ట్రక్చర్డ్‌గా, నేచురల్ కన్వర్జేషన్‌లోనే మాట్లాడగలుగుతారు. ఆ తర్వాత మీ టిపికల్‌గా మీ బిజినెస్‌లో ఇప్పుడు ఈ వీడియో అయిపోగానే మీ బిజినెస్‌లో సాధారణంగా అడిగే ప్రశ్నలన్నీ రాసుకోండి లిస్టు.
వాటికి ఏం సమాధానం చెప్పాలో రాసుకోండి. రాసుకునేటప్పుడు ఈ ఫ్రేమ్‌వర్క్‌ను ఉపయోగించండి. వినటం, ఎక్నాలెడ్జ్ చేయటం. ఓహో! అవునా? అలాగా? సరే. అలా కాదు, నో అని అబ్జెక్ట్ చేయొద్దు మధ్యలో. మీరు రిప్లై ఇయ్యటానికి వెయిటింగ్ చేసినట్టుగా అసలు సరిగ్గా వినకుండానే కూర్చోవద్దు. జెన్యూన్‌గా వినండి. ఓకే. సో, క్వెషన్స్ అన్నీ రాసుకోండి. సాధారణంగా మీ కస్టమర్స్ అడిగే క్వెషన్‌లు. ఈ ఫ్రేమ్‌వర్క్‌ను ఉపయోగించి వాటిని ఎలా రిప్లై చేయాలి అనేది ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయటమే కాదు, ఇలా మీ సేల్స్ పీపుల్ కొంతమందున్నారు. లేదా బిజినెస్ ఓనర్ వేరు వేరు సిట్యుయేషన్స్‌లో మీరు ఇది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏ రకంగా 1కి 2 రకాలుగా ట్రై చేసినప్పుడు ఒక్కొక్క అంశం మీద ఏ రకంగా రెస్పాండ్ అయినప్పుడు ఎక్కువ మంది కన్వర్ట్ అవుతున్నారో గమనించి వాటిని రిపీటెడ్‌గా మీ టీమ్ మొత్తానికి టీచ్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఒక్క యాక్టివిటీ ₹1,00,000 ట్రైనింగ్‌తో సమానం. మీరు ప్రాపర్‌గా చేస్తే. ఐ హోప్ యూ విల్ డూ దిస్. తర్వాత మీరు ఆ విధంగా మాట్లాడిన తర్వాత కస్టమర్ యొక్క టెస్టిమోనియల్స్ తీసుకునేటప్పుడు నేను ఫస్ట్ ఇలా అనుకున్నాను, వీళ్ళు ఇలా చెప్పారు, కానీ నాకు ఈ విధంగా కొన్న తర్వాత ఈ విధంగా రియలైజ్ అయ్యాను అనే ఎంటైర్ జర్నీని చూపించే టెస్టిమోనియల్స్ వీడియోల రూపంలో క్యాప్చర్ చేయండి. వాటిని మీ ఫ్యూచర్ కస్టమర్స్ చూపించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు అబ్జెక్షన్స్‌ని ఈ విధంగా స్ట్రక్చర్డ్‌గా, ప్రాపర్‌గా అబ్జెక్షన్స్ ఆర్ ఆల్వేస్ మోస్ట్ ప్రాబబ్లీ ఆపర్చునిటీస్ అని చెప్పి నమ్ముతారో, ఎప్పుడైతే LAER ఫ్రేమ్‌వర్క్ ఉపయోగించి లిజన్, ఎక్నాలెడ్జ్, ఎక్స్‌ప్లోర్ అండ్ రెస్పాండ్ అనే అంశాన్ని ఫాలో అవుతారో, అప్పుడు మీ అబ్జెక్షన్స్ చాలా హ్యాపీగా డీల్ చేయగలరు. సో, అందుకే నేను చెప్తుంటాను ఇప్పుడు, మీరు ఖచ్చితంగా అమ్మాల్సిందే అని ఫోర్స్ చేసే బదులు నేను సర్వ్ చేయాలి అని అనుకుంటే, అప్పుడు అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ఈజీ అవుతుంది. లేకపోతే అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ తలనొప్పి అవుతుంది. సర్వ్ చేయాలనే మైండ్ సెట్, ఆ ఇంటెన్షన్ తోటుంటే, జెన్యూన్‌గా సర్వ్ చేయాలి అంటే, వాళ్ళకి తెలియంది కూడా మనం చెప్పగలిగే స్థితిలో ఉండే ఆ ఓపిక ఉంటే, ఆ కమ్యూనికేషన్ ఉంటే సరిపోతుంది. అయితే అబ్జెక్షన్ హ్యాండ్లింగ్‌లో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, మీరు మాట్లాడేటప్పుడు చెప్పబోయే ముందు మొత్తం విన్న తర్వాత, థాంక్ యూ. నేను అర్థం చేసుకున్నాను. నేనిప్పుడు మీకో విషయం చెప్పొచ్చా? అంటే, ఆ! చెప్పండి అంటే, ఆర్ యూ ష్యూర్? యెస్. చెప్పండి అంటే, అప్పుడు చెప్పడానికి ట్రై చేయండి. ఇంకా ఎఫెక్టివ్‌గా పనిచేస్తది. ఓకే. సో, మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏ అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ ప్రాసెస్‌లో ఎక్కువగా అబ్జెక్షన్స్ మీరేం ఫేస్ చేస్తున్నారు? అదేవిధంగా మీరు టాప్ 3 ఆర్ 5 అబ్జెక్షన్స్‌ని హ్యాండిల్ చేయటం కోసం మీరు ఈ నోట్స్ రాసుకోండి. మీ టాప్ 3 అబ్జెక్షన్స్ వేటి మీద వర్క్ చేయబోతున్నారో కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు ఏ టాప్ 3 అబ్జెక్షన్‌ల మీద ఈ ఫ్రేమ్‌వర్క్‌ను ఉపయోగించబోతున్నారు. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎప్పటిలాగానే సెల్లింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ నో హౌ. అమ్మటం చాలా సులభం ఎలాగో తెలిస్తే. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.